అన్ని ఉపకరణాలతోనూ, ఆయుధాలతోనూ, విషతుల్యమైన పదార్థాలతోనూ జాగ్రత్తగా వ్యవహరించండి. మీ దైనందిక జీవితంలో ఎన్నో వాటితో వ్యవహరిస్తుంటారు. పిన్నులు, సూదులు, కత్తి, ఇస్త్రీ పెట్టె మొదలైన వాటితో. వాటన్నిటితోనూ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గాయపరుచుకోకండి. అశ్రద్ధ వలన కోసుకోవడం, గాయపడ్డం, బాధపడ్డం జరుగుతుంది. ఈత తెలియకుండా సముద్రం లేదా నదిలోనికి వెళ్ళకండి. కొన్ని చోట్ల ఇలా వ్రాసి ఉన్న హెచ్చరిక బోర్డుని చూశారా? నీళ్లలోనికి ధైర్యం చేసి వెళ్ళకండి. అలాంటి హెచ్చరిక ఉన్నా కూడా ఎంతోమంది టీనేజర్స్ నీళ్లలోనికి దిగి ప్రాణాలను పోగొట్టుకున్నారు. జీవితం విలువైనది. మీకు ఈత వచ్చి అక్కడ ఈత చేయవచ్చంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళండి. మీ చేతులు తడిగా ఉన్నప్పుడు కరెంటు కనెక్షన్లు ముట్టుకోకండి. తడిలోంచి కరెంటు చాలా ఈజీగా ప్రసారం అవుతుంది. ఎలాంటి ఎలక్ట్రిక్ స్విచ్నైనా సరే ఆఫ్ చేయడానికి ముందు చేతులను బాగా తుడుచుకోండి. ఒక గాలిపటం కోసం జీవితాన్ని పణంగా పెట్టకండి. గాలిపటాన్ని ఆనందించి దానితో ఆడుకోవచ్చును. కాని ఎక్కువగా అది ప్రాణం తీసే బోనులా అయిపోయింది. జాగ్రత్తలు మరచిపోయి గాలిపటాల వెనుక పరిగెత్తకండి. సరైన విధానంలో ఎగరేస్తే ఆనందంగా ఉంటుంది. గాయాలవుతాయి కనుక పోట్లాడుకోకండి. ఒక సమస్యను పరిష్కరించడానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే పోట్లాట ఎన్నడూ సమస్యను పరిష్కరించలేదు. అది మరింత పోట్లాటకు, ఎక్కువ హింసకు, మరిన్ని గాయాలకు దారితీస్తుంది. బదులుగా ఏవైనా విభేదాలు గాని ఉంటే కలిసి కూర్చుని మనసు విప్పి నిజాయితీగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి. పాదచారి దాటే చోటనే రోడ్డుని దాటండి. పాదచారులు దాటే చోటే నడిచేవారికి సురక్షితమైనది. ట్రాఫిక్ రూల్స్ని అనుసరించి సురక్షితంగా దాటండి. అరటిపళ్ళ తొక్కలను ఎప్పుడూ రోడ్డు మీద వేయకండి. అరటిపండు తొక్కను రోడ్డు మీద వేయడం వలన 2 అనర్థాలు జరుగుతాయి. 1, మీరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. 2, ఎవరైనా జారిపడిపోవచ్చును. గేటు లేని రైల్వే ట్రాక్ని దాటకండి. దాదాపు ప్రతిరోజూ చదువుతుంటాం, ఎవరో ఒకరు రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తుండగా చనిపోయారని. ట్రాక్ వెడల్పు తక్కువగా ఉంది కనుక ఈజీగా దాటేయొచ్చని మీరనుకుంటారు. అయితే రైలు వచ్చే స్పీడుని మీరు అంచనా వేయలేరు. కొంచెం సహనంతో ఉండి రైలు వెళ్లే వరకు ఆగి తర్వాత దాటవచ్చుగా. తొందరెందుకు? కొన్ని నిమిషాలు ఆగితే మీ జీవితాన్ని కాపాడుకోవచ్చును. వర్షాకాలంలో నీళ్లు నిలిచి ఉన్న చోట నడవకండి. అవి పిల్లలనెంతగానో ఆకర్షిస్తాయి. పిల్లలకు అందులోకి దూకి నీళ్లు పైకి చిమ్మటం అంటే ఇష్టం. అయితే అది అపాయకరం కావచ్చు. ఆ నీళ్లలో జబ్బులను వ్యాపించే క్రిములుంటాయి, లేదా ఏదైనా క్రిందపడ్డ కరెంటు తీగ వలన అందులో కరెంటు ఉండవచ్చును. అటువంటి సమయంలో షాకు తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎప్పుడూ ఇంట్లో టపాకాయలు కాల్చకండి. కొన్నిసార్లు వెలిగించిన టపాకాయల వలన చెక్కవి లేదా ప్లాస్టిక్ సామాన్లు కాలిపోవచ్చు. ఇంటిలోపలే కాలిస్తే, ఒకవేళ ఇంటికప్పు గడ్డితో వేయబడిందైతే పూర్తి ఇల్లే కాలిపోవచ్చు. గాయాలను అలాగే వదిలేయకండి. తెరచి ఉంచిన గాయాలు ఈగలను, ఇతర రోగాలు సంక్రమించే క్రిముల్ని, బ్యాక్టీరియాని ఆహ్వానిస్తాయి. గమనించకుండా వదిలేస్తే వదిలేసిన గాయాలు గంభీరమైన సమస్యలకు దారితీస్తాయి, అంటే సర్జరీకి. గాయాలను క్లీన్గా కట్టుకట్టి ఉంచడం మంచిది. దీర్ఘకాల చికిత్సను ఇది ఆపగలుగుతుంది. చెక్కకు అంటిన నిప్పుని నీళ్లు, ఇసుక లేదా మట్టితో ఆర్పండి. చెక్కకు అంటిన నిప్పుని ఇసుక లేదా మట్టితో ఆర్పడం మంచిది నీళ్లకంటే. ఎందుకంటే నీళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉండవు, ఇసుక, మట్టి ఉంటాయి. ప్రాణాన్ని రక్షించడానికి రక్తదానం చేయండి. ఎన్నో సంఘటనల్లో ఎక్కువగా రక్తం పోవడం వలన ప్రజలు మరణిస్తుంటారు. రక్తం ప్రాణాన్ని రక్షించగలదు. మీరు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి జబ్బూ లేకుంటే మీరు మీ రక్తాన్ని 6 నెలలకొకసారి దానం చేయొచ్చును. మీ రక్తం
దాని అవసరం ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడగలదు. మీ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోండి, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసుల్లో మీరు రక్తదానం చేయవచ్చును.